ఈవేళ ఆంధ్రదేశంలో కాపుల పరిస్థితి ఎలా ఉంది అనుకుంటే, మనం వసంత ఋతువులో జరిగే ఎన్నికల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళం కదా, శిశిరంలోకి వెళ్ళం కదా అనే భయం కూడా 2 పార్టీల్లో ఉన్న, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న, జనసేన పార్టీలో ఉన్న కాపుల మధ్య జరుగుతున్న ఒక రకమైన డోలాయమైన పరిస్థితి. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎలా అడగాలో, ఏం చేయాలో అన్నది నిర్దేశిద్దామని చెప్పి జనసేన కార్యకర్తలు చాలాసార్లు సందర్భాల్లో ప్రయత్నించారు. కానీ జనసేనని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, నేను ఏం ఎలా అడగాలి, ఏ పాలసీ తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నది నా ఇష్టం, మీరు నేను చెప్పిన దానికి కట్టుబడి నాతో ఉంటే ఉండండి, పోతే పొండి అని కూడా చెప్పేశాడు ఆయన. అంటే నేను కమిట్మెంట్తో ఉన్నాను, నేను వాళ్ళు ఏమి ఇచ్చినా, ఏం చేసినా, ఏం తీసుకున్నా మీరు మాట్లాడడానికి వీల్లేదని మొదటే ఒక బరి గీసి పెట్టారు. ఆ బరిగీసి బరిలో వీళ్ళు ఉంటారా ఉండరా అన్నది ఎన్నికల్లో రేపు తెలుస్తుంది, కానీ ఇప్పుడు తెలియదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళకి మాత్రం జనసేనాని ఏ విధంగా ఉన్నా సరే కూడా కార్యకర్తల్లో మాత్రం, అంటే జన సైనికుల్లో మాత్రం ఆ ఉత్సాహం ఎక్కడ తగ్గట్లేదు. ఆయన ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా, ఎక్కడ విమానం దిగినా, ఎక్కడ స్వాగతం పలికినా, వీళ్ళు ఏం చేసినా సరే కూడా ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ని సీఎంగానే సంబోధిస్తూ పవన్ కళ్యాణ్ సీఎం, సీఎం పవన్ కళ్యాణ్, సీఎం పవన్ కళ్యాణ్ నినాదాలు ఇస్తున్నారు. ఈయన లోపల మురిసిపోతున్నాడో లేదా పైకి కనబడట్లేదో ఏమిటో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఆయనకు వాస్తవాలు ఆయనకు తెలుసు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే జన సైనికుల కంటే కూడా జనసేనానికి మాత్రం వాస్తవ పరిస్థితులు తెలుసు. అందు గురించి ఆయన చాలా వరకు అంతర్గత సమావేశాల్లో కానీ, బయట కానీ ఎక్కడ చెప్పినా సరే కూడా వాస్తవాలు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ, మన బలం ఇది, మనకున్న ఓట్ల పర్సంటేజ్ ఇది, మనకున్న పార్టీ నిర్మాణం ఇది, అందుచేత మనం ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో, ఏం చేయాలో నేను నిర్ణయం తీసుకుంటాను తప్ప మీరు కాదు, మీరు నాకు అండగా ఉండండి, ఉంటే మనం తర్వాత ఇంకా అప్పుడే టైం అయిపోలేదు, మనం వేచి ఉందాము అనే ఈ ఆలోచనతో ఆయన ధోరణితో ఆయన పెడుతున్నారు. ఈ ధోరణిలో వీళ్ళకి నచ్చుతుందా జన సైనికులకి, పార్టీ అభిమానులకి, లేకపోతే పవన్ కళ్యాణ్ సినీ ఫ్యాన్స్కి నచ్చుతుందా నచ్చదా అన్నది అది పక్కన పెడదాం, అది వేరే విషయం. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తాను అనుకున్నదే తప్ప కార్యకర్తలు లేకపోతే జన సైనికులు లేకపోతే ఈ ఫ్యాన్స్ చెప్పింది వినరు అన్నది స్పష్టంగా. ఎందుకంటే ఆయన రియలిస్టిక్గా ఆలోచిస్తున్నాడు అన్నది కూడా కొంతమంది చెప్తున్న విషయం. ఆయన పార్టీ నిర్మాణం ఇంకా పూర్తిగా అవ్వలేదన్నది కూడా ఆయన అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. పార్టీ నిర్మాణం ఉండాలి, తర్వాత మన బలం పెరగాలి, మనకు ఓట్ల శాతం ఇప్పుడు 5 ఉంటే దాన్ని పెంచుకోవడం అనేవాడికి పొత్తు, పైగా వైకాపాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా జగన్ని అధికారం నుంచి దింపడం, ఇది మన ప్రధాన ఉద్దేశం. ఆయన అధికారం నుంచి పక్కకు దింపాలి అనుకుంటే, తప్పించాలి అనుకుంటే మనం ఖచ్చితంగా పొత్తు మీద వెళ్ళాలి, ఈ పొత్తులో లాభమా నష్టమా అనేది తర్వాత అంశం అని ఆయన స్పష్టంగా క్లియర్గా అనేక సందర్భాల్లో అంతర్గతంగానే చెప్తున్నారు, బాహాటంగా అప్పుడప్పుడు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు అంతర్గతంగా సమావేశాల్లో వాళ్ళతో నాయకులతో మాట్లాడేటప్పుడు కాపుల విషయం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు కాపులకి సీట్లకి ఇస్తారు కాబట్టి కాపుల విషయం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు కనుక మనం ఇప్పుడు బీసీల మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ గారు కానీ పూర్తిగా బీసీల మీద ఆధారపడి ఉన్నట్టుగా ఉన్నాయి వాళ్ళ వ్యవహారాలన్నీ, వాళ్ళ స్కీములు అన్నీ కూడా వాళ్ళకి మేలు చేసేవిగానే ఉన్నాయి. అంచేత మనకున్న ఓట్ బ్యాంక్ అనుకున్న, ఎన్నాళ్ళు ఓట్ బ్యాంక్ అనుకున్న బీసీలు చెల్లాచెదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఆకర్షించడం కోసం మనకు సీట్లు కూడా బీసీలకు ఇస్తే ఎలా ఉంటుంది, మన సీట్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతకుముందు మీద ఎక్కువ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారని. ఇక పవన్ కళ్యాణ్ గారు మనం అనుకున్న సీట్లు ఎలాగ తేటలేదు, వాళ్ళు ఎన్ని ఇస్తే అన్నికే లొంగి వచ్చేలా ఉన్నాడు, మనకు అన్ని సీట్లు వస్తాయా రావా, మన పరిస్థితి ఏమిటి, మన అరకత్తిలో పోకచెక్కలా అయిపోతామా, మొత్తం మీద కాపులకి ఉన్నది కూడా పోయి ఉన్నది పోయింది అన్నట్టుగా అయిపోతుందా అనే ఆలోచనలో సందిగ్ధంలో పడి ఇవాళ తెలుగుదేశంలో కాపులు భయపడుతున్నారు, జనసేనానికి కూడా ఉన్న కాపులు కూడా మల్లగొల్లాలు పడుతున్నారు. ఏంటంటే ఇవి మొత్తంగా ఈ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల, ఇంతకుముందు చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు రావడం వల్ల కాపులకి అది రాజ్యాధికారం వస్తుందని అనుకున్నారు, అది రాలేదు. కానీ చిరంజీవి గారు వేచి ఉంటే ఏమైనా వచ్చి ఉండేదేమో. చిరంజీవి గారే కనుక పార్టీని కొనసాగించుంటే 2014లో ఆయనే విభజిత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సీఎం అయ్యి ఉండేవాడు అన్నది అదొక వాదన. సరే ఆయన లేడు కాబట్టి ఆయన పార్టీని నడపలేక కాడి వదిలేశాడు కనుక తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు కాడి వదిలేయట్లేదు కానీ పట్టుకుని ఓపికగా తిరుగుతున్నాడు. కానీ మనం అనుకున్న అంచనాలు ఆచరించిన ప్రకారం కూడా ఈయన పరిగెట్టట్లేదు, ఎక్కడికక్కడ రాజీ పడిపోతున్నాడు అన్నది మాత్రం ఇక్కడ ఉన్న కాపులు, ఆయన బలపరిచే ఇతర వర్గాల, ఇతర సైనికుల, లేకపోతే జన సైనికులే కాకుండా ఆయన అభిమానుల, ఆయన మద్దతుదారుల ఆలోచనగా ఉంది. ఇది మొత్తం మీద ఎక్కడ తేలుతుంది కాపుల పరిస్థితి ఈ వసంతంలో
శిథిరానికి వెళ్లకుండా ఉంటుందా ఉండదా అన్నది చూస్తే రేపు పొద్దున సీట్లు విభజన పంపకాలు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీలోనూ ఇటు జనసేనలను కలిసి ఇంతకు ముందు మీద పెరుగుతాయా తగ్గుతాయా వ్యవహారం ఏంటి అన్నది తేలాలి. అది ఒక అంశంగా ఇవాళ అప్పుడు చర్చనీయాంశంగా మారి ఇవాళ కాపుల పరిస్థితి డోలాయమానంగా ఉంది.